చివరిగా ప్రేమన దేవుని వారలారా, కొన్ని విలువైన మాటలు మీరు చెప్పించేసి ఈ చివరిలో కొన్ని మాటలు మీకు తెలియాలి. ఇంకా దేవుడు నోరిచ్చినందుకు మీకు తెలియాలి ఇప్పుడు మనకు కదండి, అంతే కదా. మరి ఇప్పుడు మేము ఏం మాట్లాడాలండి నోటితో మీరు అనొచ్చు. మరి మేము ఏం మాట్లాడాలండి ఇప్పుడు నోరుతో? ఇప్పటివరకు తెలుసో తెలియక ఏదో మాట్లాడేసాం. మరి ఇప్పుడు మేము ఏం మాట్లాడాలి నోరుతో మీరు అడిగితే, ఏమండి ఈ నోరు ఎవరిది నిన్న? దేవుడి. నోట్లో మాట ఎవరిది? దేవుడు. ఎంత కంట్రోల్గా మాట్లాడాలి? ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు రేపు లెక్క చెప్పాలి. అయితే అసలు ఈ నోటిని ఎందుకు వాడాలో కొన్ని మాటలు చూద్దామండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా జాగ్రత్తగా రాసుకోండి. యోబు గ్రంథము 4వ అధ్యాయం, పక్క అధ్యాయమే. యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 4:4. నీ మాటలు మాటలు ఎలా ఉండాలంటే, నీ మాటలు త్రొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండాలంటండి. నీ మాటలు త్రొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండాలి. ఏమర్థమవుతుంది మీకు? నీవు మాట్లాడితే త్రొట్టిల్లు వాడు నిలబడాలి. ఏమిటి తొట్టిల్లు వాడు నిలబెడుతున్నారా పడగొడుతున్నారా? పాపం స్టేజ్ మీదకి చక్కగా మంచి బట్టలు వేసుకుని కులంగా వస్తాడు పాపం పిల్లల్ని భార్యాభర్తలను పైకి తీసుకుని సదస్సులో. ఈ సిగ్గుమాలినోడు ఏం చేస్తాడు తెలుసు? సేవ పేరిట బాగున్నవాడు ఏం చేస్తాడు? టచ్ అని చెప్పి పడగొడతాడు. పడగొట్టిన వాళ్ళని లేపుతానని చెప్పిందా బైబిల్? నిలబడ్డ వాళ్ళని పడగొట్టండి అని చెప్పిందా బైబిల్? ఎక్కడ తీసుకున్నావురా నువ్వు ట్రైనింగ్? బైబిల్ చూడలేదు ఏ రోజైనా? పడిపోయిన వాళ్ళని తిరిగి లేపండి అంటుంది బైబిల్. దారి తప్పినటువంటి సేవకులు బాగున్న వాళ్ళు ఏం చేస్తారు? పడగొట్టేస్తారు. పాపం ఆ పక్కన అమాయకులు పాపం దేవుళ్ళు ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు, ఓహో ఇట్లా పడిపోవాలి కావాలని చెప్పి పాపం ఈ తల్లి రెడీగా ఉంటుంది పడిపోవటానికి. ఆవిడ అసలు టచ్ అనకముందే పడిపోతారు. నలుగురు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. పడిపోయాడు అమ్మ, పోయిందిలే పోమ్మ. పడిపోయేవాడు పడగొట్టేవాడు దెయ్యం, పడిపోయేవాడు లేపేవాడు దేవుడు. దేవుని వాక్యం పడిపోయేవాడిని లేపుద్ది. నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొనుము అంటే తొట్టిల్లు వాళ్ళని నిలబెట్టాలి. కుంగిపోయినటువంటి వాళ్ళను, ఆ పదాలు చూడాలి మీరు. కృంగిపోయిన మోకాళ్ళు గల వాడిని నువ్వు బలపరిచితివి. కుంగిపోయిన వాడిని నువ్వు లేపాలి. బలపరిచే మాటలు మాట్లాడాలి. మాట్లాడుతున్నావా? ఇంకా కుంగగొడుతున్నావా? అమ్మ మరి 7 మాసాలు తిరగాలమ్మా నువ్వు, లేకపోతే కష్టం. మీ ఆయన బతకడు. వీడికి తెలుసు ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నువ్వు చెబితే పోతే ప్రాణం. బాగా ఆలోచించాలి ఈ విషయాలని. నిలబెట్టే మాటలు మాట్లాడాలి, బలపరిచే మాటలు మాట్లాడాలి. ఒక సేవకుడి దగ్గరికి పాపం ఎన్నో ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటారు. వీలైతే బలపరచు, వీలైతే నిలబెట్టు, వీలైతే ప్రేమించు. అంతేగాని వాళ్ళని ఇంకా అనేక సమస్యల మధ్య సతమతమై ప్రభు దగ్గరికి వస్తారండి. అలాంటి వాళ్ళని నీ మాటలు బలపరచాలి, ఆదుకోవాలి, నిలబెట్టాలి, ధైర్యపరచాలి. అలా ఉన్నాయా నీ మాటలు? అప్పుడప్పుడు డాక్టర్ కూడా ఇంకా సేపట్లో చచ్చిపోయే పేషెంట్ కూడా ఏమంటాడు? బెడ్ మీదకి విజిటింగ్కి వస్తాడు పాపం. 7:30 విజిటింగ్కి వచ్చినప్పుడు డాక్టర్ అంటాడు, పర్లేదమ్మా తగ్గిపోద్ది, నెక్స్ట్ వీక్ మీకు డిశ్చార్జ్ చేస్తాను అంటాడు. ఆల్రెడీ దాన్ని చచ్చిపోతాడని తెలుసు డాక్టర్. కానీ పేషెంట్, నన్ను నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ చేస్తానన్నారు. రౌండ్కి పోయి పాపం భోజనాలు పట్టుకొచ్చుది భార్య. నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ చేస్తానన్నారే, మరి ఇంకేంటండి హ్యాపీగా వెళ్ళిపోదాం. ఏమండి అలా నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ చేస్తాడని అనగానే ఆ పేషెంట్ ఎలా అయిపోతాడు? సంతోషపడతాడు. ఇంకా అమ్మో నేను బతకగలను, నేను హ్యాపీగా ఉండగలనటువంటి ఆలోచన చేస్తాడు. అయితే ఈ మాటలు మీరు బాగా గమనించాలి. నోటి మాటలకు నిజంగా అండి శక్తి ఉందండి బాబు, శక్తి ఉంది. ఏం పర్లేదమ్మా, ఈ ట్యాబ్లెట్ వాడండి అమ్మా 3 పూటలు, పెద్ద విషయమేమి లేదు, టెస్టులు కూడా చేసిన అవసరం లేదు అనగానే, చూసారా మనం అక్కడికి వెళ్తే టెస్టులు అని చెప్పి 10 రాశాడు. ఈ డాక్టర్ అనుభవం గలవాడు, నిజంగా ఒక ట్యాబ్లెట్ అని అన్నాడు. చూసారు, మాట మనిషిని ఏం చేస్తుంది? బతికిస్తుంది. ఏమండి కుంగిపోయేవాడిని నిలబెట్టుద్ది. ఇదే మాట మనిషిని కూడా
చంపేస్తే ఎగ్జాంపుల్గా ఢిల్లీలో సంసోన్. బాగా గమనించాలి. ఏమండి, నోటి మాలకి ఎంత జీవం ఉందో తెలుసా అండి? భూమి కలుగును గాక అంటే కలిగింది. కలిగిందా లేదండి? కలిగింది. ఆది కాండంలో భూమి కలుగును గాక కలిగింది. నోటి మాటకి ఏముంది? జీవం ఉంది. తండ్రి మాటలో అంత శక్తి ఉంది. ఏమండి, యేసు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఏమండి ఆయన మాటలో ఎలాంటి శక్తి ఉందా? చిరగానాలే అన్నాడు, అంతే. లేచిందా లేదా? మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. లాజరు బయటికి రా అన్నాడు, వచ్చాడా లేదా? మాటకి ఎంత శక్తి ఉందో మీరు చూడాలి. ఏమండి, ఇప్పుడు శిష్యుల మాటలకి ఎంత శక్తి ఉందో తెలుసా అండి మీకు? శిష్యుల మాటలకి ఎంత శక్తి ఉందో తెలుసా? నజరేయుడు అనేటువంటి యేసు నామములో ఈ కుంటివానికి కాళ్ళు వచ్చిన కాక అన్నారు, అంతే. కాళ్ళు వచ్చినాయి లేదా? 10 రోజుల నుంచి నడుచుకుంటూ వెళ్ళి హ్యాపీగా సాక్ష్యం కూడా చెప్పుకున్నాడు. నోటి మాటకి అంత శక్తి ఉంది. మరి నీ మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు ఎలా ఉండాలి? నువ్వు మనిషినేమి లేపొద్దయ్యా, చచ్చిపోయిన వాళ్ళు నువ్వేమి లేపలేవు. నిజంగా అలాంటి శక్తి ఇచ్చుంటే అసలు మీరు ముందు మనుషులందరూ సాగుకొట్టేస్తారు, అంతే కదండి? ఏమండి, కనీసం మనుషులని మాటల వల్ల ఉపయోగం కలుగుతుందా? ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళటం వల్ల, ఆ సహోదరు దగ్గరికి వెళ్ళటం వల్ల నిజంగా మంచి మాటలు చెప్పి కుంగిపోయినటువంటి వాళ్ళని ఆదరణ కలిగిన మాటలు చెప్పుద్దండి. అమ్మా, ఈరోజు చనిపోయినటువంటి వారి ఇంట్లో నిజంగా ఇలాంటి మాటలను కుంగిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, గుండు చెదిరి ఉన్నారు. ఒక మంచి దేవుని మాటలు చెప్పేటటువంటి ఒక సహోదరుని తీసుకొచ్చుకోండి. అమ్మ 4 మాటలు చెప్పమ్మా, ఇదిగో అందరు బాధల్లో ఉన్నారు చూసారు. ఆ బాధల్లో ఈ కుటుంబానికి ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పేటటువంటి పరిస్థితిలో, ఓ సహోదరి నీ నోరుందా? ఓ సహోదరుడా నీ నోరుందా అడుగుతుంది బైబుల్. ఆదరణ కలుగుతుందా నీ నోటికి? ఆదరణ కలుగుతుందా ఈ నోటికి? ఏమంటే యేసు మాటలకి ఎంత పవర్ ఉందో తెలుసా అండి? ఎంత పవర్ ఉందో తెలుసా అండి? లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం, చివరి మాటలకి వెళ్ళిపోదురు కానీ ఒక 10 నిమిషాలు. ఏమండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనం నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరం యొక్క విస్మయం ఉంది. యేసు మాటల్లో ఎలా ఉందంట? ఆశ్చర్యపోతున్నారంట. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి బంట్రోతులు కూడా యేసు మాటలకు ఏమైపోయారు? మాటల్లో అంత శక్తి. అసలు అరెస్ట్ చేయలేపో, ఈయన అరెస్ట్ మనం ఎందుకు చేస్తామరా? అసలు ఆయన మాటలు ఏంటి, ఆయన మనం అరెస్ట్ చేయడానికి వచ్చామా? యేసు మాటల్లో విస్మయం అని ఉందారంట. యోహాను సువార్త 7:46. మాటల్లో శక్తి. నీ మాటలు కుంగిపోయిన వాళ్ళని లేపేటట్టుగా ఉందా? ఎటువంటి కుంగ ఇంకా ఆలోచించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 46 వచనం కూడా చూడండి. ఇవన్నీ మీరు చదువుకోవాలి, రాసుకోవాలి మీరు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46 వచనం చూడాలి. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదని. మాట ఎవడు ఎన్నడు మాట్లాడదంటే యేసు మాట్లాడినట్టు. మరి నీ మాటలు ఏమండి? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, యేసు ప్రభుల వారు వస్తున్నారు. జక్కయ్యని అందరూ పాపి 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 అంటున్నారు. ఏమంటున్నారు? పాపి అంటున్నారు. 19:7వ అధ్యాయం చూడండి, లూకాసు వార్త 19:7వ అధ్యాయం. యేసు మాటలు ఎలా ఉన్నాయి చూడండి. నీ మాటలు మనకు మాదిరిగా ఉన్నటువంటి ప్రభుల వారి మాటలకి మన మాటలకి కంపేర్ చేసుకోవాలి మనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయి వెళ్ళినని చాలా సణుక్కున్నారంట. జక్కని ఏమంటున్నారు? పాపి 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 వాళ్ళ ఇంటికి బస చేయడానికి వెళ్ళాడు అని అంటున్నారండి. నిజంగా అండి, అది చూసి అందరూ పాపి అంటున్నారు. దేవునికి లోబడకుండా, దైవ భయం లేకుండా చూసేవాళ్ళు అందరూ పాపి అంటే ఇంకేం వస్తాడండి జక్కయ్య? అయ్యో నేను పాపిను కదా, ఇంకా మా ఇంటికి ఎందుకు వస్తాడు అని జక్కయ్య ఫీల్ అయ్యేవాడు. కానీ నిజంగా ఈరోజు ప్రసంగాలు కూడా అలాగే ఉన్నాయండి బాబు. నువ్వు పాపివి ఎలుబెడి చెప్తారండి బాబు. నువ్వు పాపివి, నువ్వు తాగుబోతువి, నువ్వు తిరుగుబోతువి. అబ్బో ఈడు ఒకడు ప్రతిబోధన దిగాడే ఏ పాపం లేకుండా ముత్యంలాగా. ఆలోచించాలి మీరు ఇవన్నీ. ఎదుటివాడిని పాపి అంటే ఆ రోజు జక్కయ్యని పాపి అంటే ఏమంటే దేవుళ్ళలోనికి రాకుండా దూరం చేసింది ఆ రోజు సమాజం. యేసు వచ్చి అన్నాడు, జక్కయ్య అని యేసు ఏమో పేరు పెట్టి పిలుస్తున్నాడు. లోకమేమో అతను ఏమంటుంది పేరున్నా కూడా పాపి అంటాను. చూసారా ఈరోజు నిజంగా ఇలాంటి మాటలతో కొంగదీస్తున్నారు. వాళ్ళు పాపం చితికిపోయినటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు లేవదీయాలి. అంతేగాని ఇంకా పాపి అని తాగుపోతాడని, తిరిగిపోతాడని, వ్యభిచారని ఇంకా ముద్ర వేస్తే ఆ స్త్రీ ఎప్పుడు రావాలి, ఆ కుమారుడు ఎప్పుడు రావాలి దేవుళ్ళలోనికి? నీ మాటల వల్ల దేవుళ్ళలోనికి నడిపించేటట్టుగా ఉండాలి.
ప్రభు ఒక్కడే జక్కయ్య అన్నాడండి. 19:5లో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, వా త్వరగా దిగుము. ప్రభు ఒక్కడే జక్కయ్య అన్నాడు, దిగాడు, వచ్చాడు, ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అబ్బా, బయట వాళ్ళందరూ ఏమంటున్నారు? పాపి పాపి పాపి, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నారు. వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అన్నారు, పట్టబడి తీసుకుని వచ్చారు. ఆవిడ హృదయం అంతా కఠినం అయిపోయింది. ఇలాంటి వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ఆ రోజు మోషే ధర్మశాస్త్రం ఉంది, ఆయన మేము కొట్టి చంపేస్తాం అనగానే ఆ స్త్రీ పాపం వెలువెల్లాడిపోతున్నాడు. అయ్యో చంపేస్తారు కదా అని కఠినం అయిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభులు వారు అన్నారు, ఇక్కడ ఎవరు పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక రాయి వేయండి అనగానే నోరు మూసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు నోట వచ్చినటువంటి మాట, ఓ పాపి అన్నాడా? బా, ఆ మాట చూడండి. అమ్మా, ఎవరూ నీ మీద రాయవేలేదమ్మా, నేను కూడా ఎందుకు వేయాలమ్మా? ఆ మాటకి సరెండర్ అయిపోయింది. జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు. మాట తప్పు చేసేవాడిని తప్పు చేస్తాను, ఇంకా తప్పు చేస్తాను. దయచేసి అనకండి ప్రియమైన దేవుని వర్లారా. కుంగిపోయినటువంటి వాళ్ళని ఏమంటున్నాడు? మాటలతో నెమ్మదిపరచు, ఆదరణపరచు, ధైర్యపరచు. జక్కయ్యను ఒక మాట మార్చిందా లేదండి? జక్కయ్యను ఒక మాట మార్చింది. సమరయ స్త్రీని ఒక మాట మార్చింది. మాటల్లో శక్తి, మాటల్లో మాధుర్యం, మంచి మాటలు. ఎవరిని నిలబెడుతున్నావు, ఎవరిని బలపరుస్తున్నావు నీ మాటలతో? నోరు పనిచేస్తుందండి అసలు? నోరు తింటమే కాదు, నోరు టేస్ట్ బాగా ముక్కలు దించటమే కాదండి బాబు, నోటికి సంబంధించిన నోరు ఎందుకు ఇచ్చాడో తెలియాలి నీకు. ఎందుకు ఇచ్చాడో అర్థమైంది, ఏం చెప్పాలో అర్థమైంది, ఏం చేయాలో అర్థమైంది. ఏం చేస్తే నోటి కొంప ముంచుతుందో కూడా. నీ నోటి మాట నీ నెత్తి మీదకి కుంపటవుతుందేమో. జ్ఞానుల నాలుక ఆరోగ్యం, నీ మాటలన్నిటికీ ఆరోగ్యంగా ఉండాలి. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించే మాట క్రోధమును రేపును. అంద మాటే నీ హృదయంలో ఏ మాటలు నివసిస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. ఏ మాటలు ఉన్నాయి? హృదయాన్ని నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుద్దంట. బూతులు నింపుకొని ఉంటారు కాబట్టి అసలు ఉదయం లెగవటమే బూతులతో చీపిరి కట్ట పట్టుకుంటారు. చూసారండి, ఓ రాత్రి నింపటమే పడుకునేటప్పటికే బూతులతో క్లోజ్ చేసి పడుకుంటున్నారు. మాటలు జాగ్రత్త. ఈ ముగ్గురి నోటి మాట వారి నెత్తి మీదకి ఏమైంది? ఒక ఫరో, ఒక నాబాలు, ఒక హామాను వాళ్ళ నెత్తి మీదకి కొంపటయింది. ముందు నీ నోరు జాగ్రత్త. అమ్మో, చిన్న నాలుక అదిరిపోటు మాటలు మాట్లాడుద్ది కదండి. నాలుక చిన్నదే, చూడంగానే ఎవరికి నాలుక కనపడదు కదండి. మనిషిని చూడంగానే ఎక్కడైనా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు నాలుగు కనపడుతుంది కానీ బొమ్మల దగ్గర మామూలుగా మనిషిని చూడంగానే ఎక్కడే అరే నీ నాలుగు బాగుందిరా అన్నారు. చూడంగానే ముక్కు కనపడుద్ది, కళ్ళు కనపడుతుంది, కానీ నాలుగు కనపడదు కదా. కనబడని బెత్తడంత నాలిక నీ మీదకి ఉరితాడు తీసుకొస్తుంది. నాలుక రుచులు కోరుద్ది, చివరికి నీ ప్రాణాన్ని కూడా కోరుతుంది. మాట జాగ్రత్త. చివరికి ఈ వచనాన్ని చూసి ముగించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలసిన వారిని ఏం చేయాలంట? దేవుని మాటల చేత. అయ్యా, దేవుడు నిన్ను కాపాడుతాడయ్యా. లోకంలో ఎవరయ్యా తాగుబోతులు కాదు, లోకంలో ఎవరయ్యా పాపం చేయని వాళ్ళు. దేవుడు ఈరోజు కాపాడి రేపే నిన్ను పట్టుకుంటాడయ్యా. నువ్వు ప్రతిరోజు చక్కగా బైబిల్ చదువుకోనైనా, చక్కగా మందిరానికి రాయినాయన, సదస్సులకు రానాయన, మోకరించి ప్రార్థన చేయనాయన. ఏం కాదు, మారుతావు, నువ్వే మారుతావు. ఇలాంటి వాళ్ళే తొందరగా మారుతారు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నా మాట విను. దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. అయితే నేను మారతామంటారా అక్క? నిజంగా అందరూ మొన్న ఒక్కసారి మందిరానికి వస్తే పెద్ద బయలుదేరుడయ్యా నీతిమంతుడు అన్నారు. నువ్వు చెప్పిన మాటలు బట్టి బైబిల్ పట్టుకుని వస్తే అని అన్నప్పుడు ఎంతోమంది వాక్కుంటూ ఉంటారు. నీకెందుకు? నోరిచ్చిరా అని చెప్తున్నాడు.
చెప్తున్నాడు, నీ నోరు జాగ్రత్తగా కాపాడుకో, ఈ రోజు నుంచి నువ్వు చెప్పుంటే నిలబెట్టుంటే నిలబెడుతున్నావా అని అడుగుతున్నాడు. ఊరడించి నిలబెట్టాలి, బలపరచాలి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అలసిన వాని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగినట్టుగా నీ నోరు ఉండాలి, క్రీస్తుకు తగినట్టుగా నీ నోరు ఉండాలి. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. అలసిపోయావా? నీ చుట్టుపక్కల అలసిపోయినటువంటి వారు నీ చుట్టుపక్కన ఎవరైనా ఉంటే అలాంటి వారిని నువ్వు గుర్తించి దేవుని మాటల చేత ఊరడించి నిలబెట్టాలి, బలపరచాలి. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం పెట్టుకోండి. నీ నోట దేవుని మాటలు ఉండాలి. నువ్వు ఎవరిని పంచుకున్నా కూడా దేవుని మాటలను పంచుకున్న వాళ్ళు నిలబెట్టు. ఈ రోజు నుంచి నీ నోటి మాటలు దేవుడి మాటలు తప్ప నీకు ఏ మాటలు మాట్లాడినా దేని మీదకి వచ్చుద్ది? నీ ప్రాణాల మీదకి వచ్చుద్ది. చివరికి నీకు ఉరి వచ్చుద్ది. నీ మాటలు దేవునికి దూరం చేసేవిగా ఉండకూడదు, దగ్గర చేసేదై ఉండాలి. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావో ఆ మాటలంట దేవునికి దూరం చేసేది ఉండకూడదంటే. నీ సహోదరుని ఎవరినన్నా దేవునికి దూరం చేస్తున్నావు ఆ మాటల వల్ల, దూరం అయిపోతున్నారేమో నీ మాటల వల్ల. మంచి మాటలతో, దేవుని మాటలతో, ఆదరణ మాటలతో, నిలబెట్టే మాటలు మాట్లాడి ఒక నాబోలు లాంటి జీవితాన్ని జీవించకుండా, ఒక హామాను లాంటి జీవితాన్ని జీవించకుండా, ఒక ఫరో లాంటి తరబిరుచు సమాధానాలు చెప్పకుండా చక్కగా సదస్సులకు రండి, నేర్చుకోండి, నోటిని కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, మీ భర్తలను, మీ భార్యలను, మీ కుటుంబాలను చక్కగా కాపాడుకుంటూ వీలైతే పక్క కుటుంబాన్ని ఆదరణ కలిగేటటువంటి మాటలు, మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని జాగ్రత్తగా అనేక మందికి తెలియచేటలో, అందించటలో, పాటించటలో. ఈ రోజు నుంచి మీరు ఉదయాన్నే లేచిన తర్వాత అద్దం ఎలా చూసుకుంటారో, 24 గంటలు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ నోటితో ఏం మాటలు మాట్లాడానో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మోకరించి ప్రార్థన చేసుకుని అప్పుడు బయట మీదకి వెళ్ళండి. మీకే ఏం దొరుకుద్ది? ఏం తప్పు మాట్లాడాలో సమాధానాలు తెలుస్తాయి. అలా మీ ప్రాణాలను కాపాడుకోండి. విమర్శ దినమున దాకా వెళ్ళిన రోజు నిలబెట్టి ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి. ఆ రోజు లెక్కల్లో ఫెయిల్ అయ్యామనుకో తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అసలు మాటలన్నీ చూసాం, ఈ సహోదరి ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఆ దేవదూతలకు చెప్తాడు, అమ్మ కుడి పార్శ్వమున ఇదిగో కుడి పక్కకు తీసుకెళ్ళండి అయ్యా అని చెప్తాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, వీళ్ళని తీసిన ఎడం పక్కన పడేయండి అంటే నరకం. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నీ నోటి మాటలే నీ నెత్తి మీదకి కొంపటైతే రేపు నరకంలో కొన్ని యుగాలు కాలిపోక తప్పదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ మళ్ళా ఆలస్యమైతే మరో మాసంలో కలుద్దాం. ఎందుకంటే గ్యారెంటీ లేదు ఇప్పుడున్న బతుకులు. పోయిన నెలలో ఉన్నవాళ్ళు ఈ నెలలో ఉండట్లేదు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు దేహంలో ఒక అవయవాన్ని పరిశీలించాం. దేవుని చిత్తమైతే ఇలాంటి అవయవాలు ఎన్నో ఉన్నాయి, బాడీలో ఎన్నో ఉన్నాయి కదండి. దేవుని చిత్తమైతే మరో అవయవంతో మరో మాసంలో కలుద్దాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? నోరు జాగ్రత్త. నోరు జారితే తీసుకుంటామండి? తీసుకోలేం. నీ ప్రాణాల మీదకి వచ్చింది. ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. కఠినమైనటువంటి మాటలు కాకుండా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడండి. యేసు మాటలు, దేవుని మాటలు, ప్రేమించే మాటలు మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా యొక్క కన్నతండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మీ విలువైనటువంటి మాటలు, మాకు అవసరమైనటువంటి మాటలు నోరిచ్చింది మీరు, ఆ నోట్లో మాటలు పెట్టింది మీరు. ఏ మాటలు మాట్లాడాలి అంటే మీ మాటలే మాట్లాడాలి. మీ మాటలు కాక ఏ మాటలు మాట్లాడినా కూడా ఇప్పుడైతే ఏమన్నారు నాయన, రేపు కన్ను మూసిన తర్వాత విమర్శ దినమని మనం పట్టుకుంటారు మమ్మల్ని. తప్పు చేసిన వాడు జైల్లోకి వెళ్తాం ఎంత సబబో, రేపు మాటలతో మేము తప్పు చేస్తే నరకానికి వెళ్తాం కూడా అంతే సబబు నాయన. అర్థమైంది. అర్థమైన మాటలు మీ బిడ్డలు తెలుసుకున్నారు తండ్రి. విన్న బిడ్డలు విన్నట్టుగా వాళ్ళ నోడును వాళ్ళు కాపాడుకోవాలి. నేను చెప్పినట్టుగా నా నోటిని నేను కాపాడుకోవాలి తండ్రి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మరొక మాసంలో తలొంచినటువంటి బిడ్డలందరితో మళ్ళీ మేమందరం ఈ రీతిగా కలిసే మంచి అవకాశం మీరు ఇచ్చారు. తలొంచిన బిడ్డలు మీ బిడ్డలు నాయన, మీ బిడ్డలతో ఇలా పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి తండ్రి. నిజంగా ఇలాంటి
విలువైన మాటలు అందించడానికి నాయన ప్రతి గ్రామంలో ఒక మంచి ఆదరణ కలిగినటువంటి కుటుంబాలు నిలబెడితే అనేకమైనటువంటి మాటలు, విలువ గల మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు ఆ గ్రామం మొత్తం వినిపిస్తాయి తండ్రి, ఆ పట్టణం మొత్తం వినిపిస్తాయి తండ్రి. అలాంటి మాటలతో మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని, కుటుంబాలను కట్టుకోవటానికి బిడ్డలందరూ తిరిగి మళ్ళీ వెళ్ళిచుండగా తండ్రి, ఈ రోజు నుంచి నోటిని కాపాడుకునే మహాకృపని బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.